ఇక రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అయితే మరో అరెస్టు జరిగింది. తులసిబాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో? ఇంకెవరెవరికి పై చర్యలు ఉండే అవకాశం ఉంది? అసలైన ముద్దాయిలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎవరైతే సునీల్ గారు ఉన్నారో, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడో వాళ్ళు ఇంకా అందుబాటులోకి రాలేదు. వాళ్ళ మీద చర్యలు కూడా ఏం తీసుకోవట్లేదు వీళ్ళు. అది మాత్రం కొంత నత్తనాటకం నడుస్తున్నమాట మాత్రం వాస్తవమే. ఇప్పుడే ప్రభావతి గారికి ఈరోజు కోర్టులో ఎదురుదెబ్బ కూడా తగిలింది. ఎందుకంటే ఆమెకు వెలుసుబాటును తిరస్కరించడం కూడా జరిగింది. కాబట్టి న్యాయస్థానాలు కొంచెం పర్లేదన్నట్టుగా ఉన్నాయి తప్ప ఇక్కడ క్షేత్రస్థాయిలో వచ్చేసరికి అంత వేగవంతంగా జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటున్నానంటే అన్నమాట, అవతల బాధితుడు సామాన్యమైన వ్యక్తి కాదు, చావు దాకా వెళ్ళేసి బయటకు వచ్చిన వ్యక్తి. దానికి కారణాలు అన్నీ కూడా స్పష్టంగా ఆధారాలతో సహా ప్రజలందరికీ తెలుసు. రెండోది 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం మీద 4 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం తర్వాత అవిశ్రాంతంగా పోరాడి ఈ కూటమి నాయకులు అందరూ కలిసి ఎంత పోరాటం చేశారో ఆయన ఒక్కడే అంత పోరాటం చేశాడు. అది గమనించుకోవాల్సిన అంశం. ప్రతిరోజు వీళ్ళన్నా విరామం తీసుకొని ఏదన్నా సంఘటన జరిగినప్పుడు బయటకు వచ్చారేమో కానీ, లేదంటే ఏదైనా కార్యాచరణ చేసుకొని బయటకు వచ్చారేమో కానీ, నిత్యం ప్రతిరోజు ఆ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచిన విషయంలో రఘురామకృష్ణరాజు గారికి నిజంగానే ప్రథమ స్థానం ఇవ్వాలి. మరి అలాంటి ఆ రోజు లోక్సభ సభ్యుడు, న్యాయం జరగలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున శాసనసభ్యుడు, అలాగే ఉపసభాపతి, ఆయనకే ఇంత ఆలస్యంగా జరుగుతూ ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏందని చెప్పని ఈరోజు అందరూ ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఇది మాత్రం కొంచెం శోచనీయమే. ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ మీద తగు చర్యలు తీసుకోకపోవడం మాత్రం ఎక్కడో ఏదో లోపం ఉంది, వాళ్ళని ఎవరో రక్షిస్తున్నారని చెప్పని ప్రజలు భావించే దాంట్లో మనం కూడా నిజమని భావించడంలో తప్పైతే లేదని అయితే నేను భావిస్తున్నాను. ఇంకా ఆయన టార్చర్ చేసినట్టు 4-5 పేర్లు అయితే అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు తులసిబాబుతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని గుర్తిస్తానని కూడా ఆయన చెప్తున్నాడు. అట్లాగే ఇప్పుడు తులసిబాబు హంగామా నిన్న చూసాం. ఏందంత తనకు అంత అహంకారం, ఏందంత ధైర్యం? అసలు ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనంటూ ప్రచారం. అసలు ఆ తులసిబాబు అనే అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పార్టీ అయితే మాత్రం ఎవరికేం కావాలి, జరిగిన బాధితులు ఎవరు, ఆయన ఏ పార్టీ వాళ్ళు? రఘురామకృష్ణరాజు గారు అసలు ఏ పార్టీ? ఆయన కూటమి శాసనసభ్యుడా లేకపోతే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడా? అయినా సరే ఇంకో శాసనసభ్యుడో లోక్సభ్యుడికో ఈ అన్యాయం జరిగిన తర్వాత బాధ్యత వహించాల్సిన ప్రభుత్వమే కదా. మరి దాని గురించి మాట్లాడుకోకుండా తులసిబాబు గురించి మాట్లాడుకోవడం ఏంటి? అతను ఏమంటే అంతమంది రావడం ఏంటి? అంటే ఏ దాడికి వస్తున్నారా? ఏ ప్రభుత్వం ఈరోజు ఉంది? అతను ఏ పార్టీ? అతను చెబుతున్నట్టు తెలుగుదేశం పార్టీ అతను. మరి ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు వచ్చారు అంతమంది? అవతల శాసనసభ్యుడు ఎవరు? అంటే అంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారా ఏంటి? ఏం చూసుకున్న వాళ్ళ ధైర్యం? ఇంత జరుగుతున్నా కూడా ఆ శాసనసభ్యుడు అతను ఎంటబెట్టుకోవడం ఏంటి? అంటే అతను లేకపోతే శాసనసభ్యుడు గెలవడా? ఇకనా శాసనసభ్యుడు ప్రజల్లో తిరగడా? చర్యలు తీసుకోరా? ఇది కూడా అధిష్టానం తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంత ఉదాసీనంగా ఉంటున్నారు? ఎన్నాళ్ళ నుంచి వచ్చింది ఈ మాట బయటికి? ఏంటి అతను అంత అహంకారంగా ప్రవర్తించాల్సిన కారణం ఏంటి? అంతమంది కారులు వేసుకొని వచ్చి ర్యాలీగా వచ్చేసి అంటే నా స్వాతంత్ర సమర యోధుడా అంటే ఏం సందేశం ఇస్తున్నారు? కూటమి మీద నమ్మకం ఎట్లా ఉంటుంది? సొంత పార్టీ వ్యక్తి మీద దాడి చేసిన కేసులోని విచారణ జరుగుతుంటేనే అంత ముఖ్యమైన వ్యక్తి దాని గురించి విచారణ జరుగుతుంటే ఏంటి అతను బలప్రదర్శన? వీళ్ళందరూ వెళ్ళటం ఏంటి? జేజేలు కొట్టడం ఏంటి? ఏం జరిగిద్దో ఏంటో న్యాయ విచారణ జరుగుతూ ఉంటుంది కదా. స్పష్టంగా చెప్పారు కదా. ఎవరెవరికో ఏదో చెప్తా ఉన్నారు, ఏదో చేస్తూ ఉన్నారు. మరి ఇలా జరుగుతుంటే ఎందుకు మిన్నకుంటున్నారు? అంటే కావాలని చెప్పి ప్రోత్సహిస్తున్నారా? మీరు కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారా? గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించినందుకే కదా ఇన్ని అరాచకాలు జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో. ఈ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పి అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే. చేరికలు చూస్తున్నా కూటమిలో, అలాగే ఇలాంటి వ్యక్తులకి మద్దతు తెలుపుతున్నా కూడా అనుమానపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కళ్ళు తెరవండి అధిష్టానం, హెచ్చరించండి వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని. మీరు హెచ్చరిస్తే వాళ్ళు ఇట్లా కొనసాగిస్తారా ఇలాంటి వాళ్ళని? ఒకసారి ఆలోచించండి. ఎటు వెళ్తున్నాం మనం? అభివృద్ధి జరుగుతుంది, ఎన్నో మరి కేంద్రం నుంచి కావచ్చు, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కావచ్చు పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. ఎంతోమందికి ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నారు, కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. గతంలో జరిగిన అరాచకాలని మరి అభివృద్ధి కుంటుపడిన దాన్ని మీరు మళ్ళీ గాడిని పెడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళు పక్కదారి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు, అలాగే శ్రేణులు కూడా వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదనే బాధలో ఉంది.
ఆ రోజు వాళ్ళకు సహకరించిన వాళ్ళే ఈ రోజు వచ్చి కూడా పెత్తనం చేస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణ తులసిబాబు కళ్ళ ముందు కనపడతా ఉన్నాడు, ఇంకా చాలామంది కనపడతానే ఉన్నారు. వీళ్ళందరినీ అదుపులో పెట్టాల్సిన బాధ్యత ఉందా లేదా వీళ్ళకి? ఎవరి మీద పోరాడింది 5 సంవత్సరాలు? ఏంటంత గొప్పవాళ్ళైతే వాళ్ళని గెలిపించుకునేవాళ్ళు కదా వీళ్ళు. ఇది ఆలోచించుకోవాలి కదా ఎవరైనా సరే. కూటమి వాళ్ళు కళ్ళు తెరవాలి, కూటమి పెద్దలు. ఇక నుంచి అయినా సరే ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. పక్కదారి పడిపడతా ఉంది. మీరు చేసిన అభివృద్ధి కనపట్టలేదు, కళ్ళ ముందు ఎన్నో కనపడతా ఉన్నాయి. ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి రాష్ట్రానికి పెట్టుబడి. 2,63,000 మందికి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. మరి ఇంత మేలు చేస్తున్నారు మీరు. 7 నెలలు కూడా పూర్తి కాలేదు ఇంకా. మరి ఎందుకు ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉంది? ఎందుకు శ్రేణులు అసంతృప్తి ఉంది? ఏ పార్టీ అయినా ఏ కూటమైనా సరే మనుగడ సాగించాలి అంటే కార్యకర్తల మనోభావాలను గుర్తించాలి, ప్రజల యొక్క అభిప్రాయాలు గౌరవించాలి. అవి రెండూ మర్చిపోయినప్పుడు ఎవరు గొప్పవాళ్ళు కాదు ఇక్కడ. ఇంతకంటే బాగానే చేసే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు, 1995 నుంచి 2004 వరకు. 2004లో ఎందుకు ఓడిచ్చారు, 2019లో ఎందుకు ఓడిచ్చారు? ప్రజల యొక్క ఆకాంక్షల అనుగుణంగా చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు, మిగిలిన వాళ్ళు పనిచేయట్లేదు కాబట్టి దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించాలంటే శ్రేణులతోటి మమేకం అవ్వాలి. నెలకొక్కసారి అయినా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. వాళ్ళని అడిగితే తెలుస్తుంది మీరు చేసిన అభివృద్ధి ప్రజల్లోకి వెళ్తుందా లేదా, అక్కడ అవినీతి జరుగుతుందా, న్యాయం జరుగుతుందా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా, ఏమి లోపాలు ఉన్నాయని చెప్తే శ్రేణులు చెబుతారు, ప్రజలు చెబుతారు. అధికారులు చెప్పరు, నాయకులు చెప్పరు. ఇది గమనించుకోవాలి. ఎప్పుడైనా అధికారులని నాయకులను నమ్మితే ఏ పార్టీ కూడా దీర్ఘకాలికంగా మనుగడ సాగించకపోవడానికి కారణం కూడా అదే. అవతల మనిషి రాజకీయాల్లో ఉండకూడదని, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదని, రాష్ట్రానికి అరిష్టమని, రాష్ట్రానికి చాలా అన్యాయం చేశాడని, దోపిడీ చేశారని, దొంగతనం చేశారని భయం ముట్టి వీళ్ళందరినీ గెలిపించారు. వీళ్ళు ఎవరని కూడా చూడలేదు. ఇలా ముక్కు ముఖాలు తెలియకపోయినా, వీళ్ళ గురించి ప్రజలకు అవగాహన లేకపోయినా, వీళ్ళు ప్రజలతో మమేకం కాకపోయినా, కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదగపోయినా ఈరోజు శాసనసభ్యులుగా ఎన్నుకున్నారు, లోక్సభ సభ్యుడిగా ఎన్నుకున్నారు. కారణం అవతల ఒక వ్యక్తిని చూసి భయం కొద్దీ. మీరు రేపొద్దున వాళ్ళే మంచాడని వేసుకునే స్థాయికి మీరు రావద్దని చెప్పైతే నేను కూటమి పెద్దలకి మీ ద్వారా నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మేము ఆ రోజు గొంతు విప్పింది కూడా అన్యాయానికి, అక్రమాల మీద. ఈరోజు అలా జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం. ఇది గమనించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.